ఆహారమే ఆరోగ్యం అనే సిద్ధాంతంతో సిక్కోలు సేంద్రియ సంత నిర్వహిస్తున్నామని సేంద్రియ ఉత్పత్తిదారులు భాస్కర్ రవి అన్నారు. శ్రీకాకుళంలో స్థానిక 80 ఫీట్ రోడ్లో సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో వారాంతపు సేంద్రియ సంత ప్రజలను ఆలోచింపచేస్తుంది. ఈ సందర్భంగా భాస్కర్ రవి మాట్లాడుతూ ఈ సంతలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారని, సేంద్రియ పద్ధతిలో పండించిన తాజా కూరగాయలు, వివిధ రకాల విత్తనాలు, పండ్లు, మొక్కలు ప్రజలకు అందుబాటులో ఉంచారన్నారు. ఇక జిల్లాలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు ఇదొక వేదికని విజయ్ హర్ష బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలని కుర్మానా వినోద్, కళ్యాణ్ కిషోర్, టెర్రస్ గోడెన్ మాధవి, హిమాబిందు, అలాగే మండవల్లి రవి, జోన్ డైరెక్టర్ ప్రవీణ్ సింగూరు, జేసీ దామోదర్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ తదితరులు సేంద్రియ ఉత్పత్తులపై ప్రసంగించారు. మనం ఏదో ఒక విధంగా హెల్ప్ చేసే ఆలోచన కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి స్పందించి ఇక్కడికి వచ్చి కొని వాళ్ళ హెల్త్ వాళ్ళకి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇవాళ సంతకు కొంచెం లేట్గా వచ్చాను. ఈ సంత స్టార్ట్ అయ్యి 3 వీక్స్ అవుతుంది. చాలా బాగా అవుతుంది. ఫస్ట్ టైం శ్రీకాకుళంలో ఇలాంటిది ఇంట్రడ్యూస్ చేయడం మేము చాలా హ్యాపీగా ఉన్నాం. యాజ్ ఏ ఆర్గానిక్ గార్డెనర్ మా కూరలు మాకు సరిపోవట్లేదు, మేము ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్నాము. అండ్ ఇక్కడ ఓన్లీ ఆర్గానిక్ వెజ్జీసే కాకుండా గానుగు నూనెలు, బెల్లం అన్నీ ఆర్గానిక్గా గ్రో చేసే ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇది శ్రీకాకుళం వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్. ఇప్పుడు హెల్తే ఇంపార్టెంట్ కాబట్టి ఆర్గానిక్ అన్నీ చాలా సేల్ అవుతాయి. వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసినట్లు అవుతుంది. అదర్ దాన్ ప్లాస్టిక్ వీటికి అన్నీ ఖర్చు పెట్టే బదులు ఫుడ్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాగే నమస్తే అండి. హరిత మహోత్సవం టీమ్ అండ్ పీడియాట్రిక్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సిక్కోలు సంత జరుగుతుంది. ఇది బృందావన్ ఫంక్షన్ హాల్ పక్కన ఇక్కడ ఎంటీ స్పేస్లోని ఇది ప్రతి సెకండ్ అండ్ ఫోర్త్ ఈ సంత జరుగుతుందన్నమాట. ఇక్కడ కంప్లీట్ ఆర్గానిక్ వెజిటబుల్